భాగ్యనగరంలో 80వ 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు పార్టీ కార్యాలయాల్లో మువ్వెన్నెల జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్లో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. అనంతరం శాసన మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు జరుపుకునే గొప్ప జాతీయ పండుగ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. హైకోర్టు సీజే ఆపరేష్ కుమార్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.